దీని తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాతకి కటింగ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎవరైతే కారిగర్ స్టిచర్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్ గా పీస్ రెడీ చేస్తారు. అందులో స్పెషల్ మిషన్స్ ఉంటాయి, లోడింగ్, పట్టి, బటన్, కాజా, ట్రిమ్మింగ్ అని అన్ని ఉంటాయి. దాని తర్వాత వాషింగ్ అవుతుంది, వాషింగ్ తర్వాత ట్రిమ్మింగ్, క్యూసీ ఉంటుంది, క్యూసీ తర్వాత ఐరన్ అవుతుంది. ఐరన్ లో కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ క్యూసీ రన్ అవుతుంది. దాని తర్వాత డైరెక్ట్ స్టోర్ కి వస్తుంది, స్టోర్ నుంచి ఇంకా డైరెక్ట్ షాప్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సార్ మనం ఇప్పుడు ఏ ఫ్లోర్ లో ఉన్నాం? ఇక్కడ చూస్తే భారీగా స్టిచ్చింగ్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. మనం కటింగ్ చూసాం కదా, ఆ కటింగ్ అయిన తర్వాత అది డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత వర్కర్స్ దగ్గరకు వస్తుంది. ఇవి ఏంటంటే సింగిల్ నీడ్ మిషన్స్, స్పెషల్ మిషన్స్, అన్ని మిషన్స్ ఇక్కడే ఉంటాయి. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ గా ఈ ఫ్లోర్ లోనే అవుతుంది. వీళ్ళంతా మా స్టాఫ్ కాదండి, అదే ఫ్యామిలీ. 15 years నుంచి అదే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే రన్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి కూడా ఇండస్ట్రీ అనేది హెల్దీ ఉంది. సో హెల్దీ రిలేషన్ ఏ ఆర్గనైజేషన్ కి ఇంపార్టెంట్, మా దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సార్ సెకండ్ క్వశ్చన్ నాది, ఇప్పుడు నేను ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ బ్రాండ్, నేను అనుకున్న బ్రాండ్ మీరు స్టిచ్ చేసి ఇస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది సార్ ఆ ప్రాసెస్? ఏదైనా కొత్త బ్రాండ్ క్రియేట్ చేయాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాము. అలాగే ఏదైనా కార్పొరేట్ ఆర్డర్స్ కొన్ని ఆర్గనైజేషన్ యూనిఫామ్స్ లాంటివి కూడా మనం చేసిస్తాము, కంటిన్యూ చేస్తున్నాం అది. సో వాళ్ళ ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి ఐడియా తోటి రండి, మీకు ఏం కావాలి, ఎలా కావాలని దాన్ని మేము సజెస్ట్ చేస్తాము, ముందుకు తీసుకెళ్తాం.